చదువుతున్నా. ఈ రియల్ లీడర్ పేరు పవన్. హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఈ రోడ్డుపై నుండి రోజు కొన్ని వేల మంది ప్రయాణిస్తుంటారు. వర్షాలకు ఈ రోడ్డు బాగా పాడైపోయింది. గుంతలు పడిపోయి ప్రయాణం నరకంగా మారింది. ఈ రోడ్డుపై ప్రతిరోజు ప్రయాణించే వాళ్ళు రోడ్డు పాడైపోయిందని తిట్టుకుంటున్నారే గాని పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్క ఈ కుర్రాడు తప్ప. ఈ రోడ్డు ఎందుకు బాగు చేయరు అంటూ మున్సిపల్ అధికారులకు ఉత్తరం రాశాడు. అంతటితో ఊరుకోలేదు. 10 రోజుల తర్వాత నేను ఇచ్చిన కంప్లైంట్ పై ఏం చర్యలు తీసుకున్నారంటూ సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులకు దరఖాస్తు పెట్టాడు. ఆ తర్వాత ఏమైందో పవన్ మాటల్లోనే విందాం. మాకు ఈ రోడ్ అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండేది మా లొకాలిటీ. అక్కడ చూసినట్లయితే అక్కడ చాలా గుంటలు ఉండేవి. ఆ గుంటలన్నింటినీ రిపేర్ చేద్దామని మేము గవర్నమెంట్ వాళ్ళకి, కార్పొరేషన్ వాళ్ళకి ఏం చేసాం, ఒక రిక్వెస్ట్ ఇచ్చాం. రిక్వెస్ట్ ఇచ్చిన దానికి ఏం పట్టించుకోలేదు. మేము చాలా రోజులు వెయిట్ చేసి ఇంకా ఏం చేయాలో తెలియక మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసి మేము గవర్నమెంట్ అఫీషియల్స్ని ఛాలెంజ్ చేసాం. చాలా సింపుల్ అండి. మీరు జస్ట్ లైక్ స్కూల్ ప్రిన్సిపల్కి రాసినట్టు లీవ్ లెటర్ రాసినట్టు రాయాలి. ఎలా అంటే ప్లీజ్ ప్రొవైడ్ మీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని నా రిక్వెస్ట్ నెంబర్ అన్ని తీసుకొని ఆర్టీఏ ఫైల్ చేస్తే ఒక 1 month వెయిట్ చేసాం. అంటే ఒక 1 month లోపల వాళ్ళు మన ఇచ్చిన ఆర్టీఏ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. సో ఆర్టీఏ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక చాలా మంచి వెపన్ అండి. చాలా సింపుల్. మేము ఒట్టి స్టూడెంట్స్, మేమే ఇదంతా చేసింది. అంటే గొప్పగా చెప్పడం కాదు, కానీ ఏదో ఒకటి చేయాలి అని, దేశానికి ఏదో ఒకటి చేయాలని మేము చేశాము. అండ్ నేను ఒక్కడిని కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్, ఒక ఇంటర్మీడియట్లో చదువుకున్న 5-6 ఫ్రెండ్స్ అందరం కలిసి చేశాము. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసి ఇక్కడి నుంచి ఒక కమ్యూనిటీ లేన్ నుంచి ఒక ఫర్లాంగ్ దూరం వరకు ఫస్ట్ రోడ్ వేయించాము. ఇది ఒట్టి ఒక సక్సెస్ స్టోరీ అని అనుకోవద్దు. ఇట్లాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇది నా ఒక్కటి సక్సెస్ స్టోరీనే. ఒట్టి ఒక 6-7 మెంబర్స్కే ఇంత చేంజ్ వస్తే మన అట్లీస్ట్ 10 మెంబర్స్కి ఒకడు మన సొసైటీ గురించి ఒక 1 hour ఆలోచించినా చాలు, ఒక న్యూ ఇండియాని మనం చాలా దగ్గర నుండి చూడగలుగుతామని నా అభిప్రాయం. వీళ్ళు మనలాంటి మనుషులే. వీళ్ళకి 4 చేతులు 2 తలకాయలు ఏమీ లేవు. దేశం కోసం వీళ్ళేమీ పెద్ద పెద్ద త్యాగాలు చేయడం లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలేయలేదు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటూ తమ ఖాళీ సమయాన్ని సమాజం కోసం కేటాయిస్తున్నారు.